ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్. ఇది మనం తినే ఆపిల్ గింజలో కూడా ఈ సైనైడ్ ఉంటుంది. కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది. ఒక మనిషి చనిపోవాలి అంటే అతని బాడీలో 1 kg బరువుకి 1 మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది. ఒక ఆపిల్ గింజలో 0.49 మిల్లీగ్రామ్ సైనైడ్ ఉంటుంది. అంటే 50 kgల బరువు ఉన్న వ్యక్తి ఒకేసారి 120 ఆపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ మనం తినే కొన్నింటికి ఏమీ అపాయం ఉండదు. మహేష్ బాబు తన యాక్టింగ్ కెరీర్ని 4 సంవత్సరాల వయసులోనే స్టార్ట్ చేశాడు. 1979లో నీడ మూవీలో చిన్న రోల్లో కనిపించాడు మహేష్ బాబు. అలాగే మహేష్ బాబుకి తెలుగు చదవడం రాదు. అతను పుట్టి పెరిగింది చెన్నైలోనే. తెలుగుని అర్థం చేసుకుంటాడు, అలాగే మాట్లాడగలడు, కానీ చదవలేడు. అంతేకాదు తన డెబ్యూ మూవీ అయిన రాజకుమారుడికి నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఫర్ బెస్ట్ మేల్ డెబ్యూగా ఈ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే హీరో కార్తీ, మహేష్ బాబు చెన్నైలో స్కూల్ మేట్స్ కూడా. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ మరియు ఫొటోస్ చూస్తే దాదాపు అన్నింటిలో 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుంది. ఎందుకో తెలుసా? దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా క్రింది భాగంలో ఉంటుంది. కాబట్టి లోగో క్లియర్గా కనబడడం కోసం అలా పెడతారు. అలాగే మరొక కారణం ఏమిటంటే 10 గంటల 10 నిమిషాలకి వాచ్ స్మైల్ ఫేస్తో కనిపిస్తుంది. అందుకే అలా వాచ్ టైం ఉంచుతారు. మనలో చాలామందికి ఇష్టమైన ఫారెన్ క్రికెటర్ ఎవరు అని అడిగితే ఏబీ డివిలియర్స్ అని ఎక్కువగా చెప్తారు. ఎందుకంటే బాల్ ఎలా వేసినా కూడా 360 డిగ్రీస్లో కొట్టగలడు. అందుకే ఎక్కువ మంది డివిలియర్స్ని ఇష్టపడతారు. ఇతన్ని మిస్టర్ 360 అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఏబీ డివిలియర్స్ మంచి క్రికెటరే కాదు, చిన్నతనంలో బాగా చదివేవాడు. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ ఏబీ డివిలియర్స్దే. అంతేకాదు ఏబీడి నేషనల్ రగ్బీ టీంకి కూడా కెప్టెన్గా వ్యవహరించాడు. రీసెంట్గా మిస్టర్ 360 రిటైర్మెంట్ కూడా ఇచ్చాడు. అయితే మీలో ఎవరైనా ఏబీ డివిలియర్స్ ఫ్యాన్ ఉంటే క్రింద కామెంట్ చేయండి. ఉదయాన్నే లేవగానే చేయకూడని పనులేంటో చూద్దాం. చాలామందికి ఉదయం లేవగానే ముందుగా చల్లటి నీళ్ళు తాగాలని అనిపిస్తుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ఉదయం ఖాళీ కడుపుతో శీతల పానీయాలు సేవించడం వలన మన జీర్ణక్రియ మందగిస్తుంది. అలాగే కొంతమంది నిద్రలేచిన వెంటనే కాఫీలు, టీలు తాగుతూ ఉంటారు. దాని వలన శరీరంలో కెఫిన్ పెరిగిపోతుంది. ఇది గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. అందుకే ఉదయాన్నే కాఫీలు, టీలు తాగకూడదు. ఒకవేళ తాగాల్సి వస్తే బ్రష్ వేసిన తర్వాతే తాగాలి. మనం పడుకున్నప్పుడు మన శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఉదయాన్నే లేచినప్పుడు అవి వేగం పుంజుకుంటాయి. తద్వారా గుండెపై ఒత్తిడి పడుతుంది. అందుకే లేచేటప్పుడు కుడివైపు తిరిగి లేవాలి. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.